సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా హాస్పిటల్‌లో ఏదైనా సర్జరీ అయింది అనుకుంటే, ఆ డాక్టర్స్ అందరూ ముందుగా పేషెంట్‌తో టచ్‌లో ఉంటారు. వాళ్ళకున్నటువంటి అనాటమీ ఏంటి అనేది, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటారు. బట్ లాస్ట్ మినిట్‌లో ఎంటర్ అయ్యే వాళ్ళే అనస్థెసిస్ట్‌లు. యూజువల్‌గా వాళ్ళకుండేటువంటి ఇంటరాక్షన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి బాడీ హైట్, వెయిట్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ, ఎక్కడ ఎలాంటి ప్రమాదం రాకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉండడం. ఎట్ ద సేమ్ టైమ్ సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా అయ్యేలా చూడడంలో అనస్థెసిస్ట్‌లది కీలకమైనటువంటి పాత్ర. అలాంటి అనస్థెసిస్ట్‌తో మనం మాట్లాడబోతున్నాము. డాక్టర్ శృతి మెడిస్టార్ హాస్పిటల్ నుంచి మనతో పాటుగా ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. నమస్తే. నమస్తే. థాంక్ యూ. యూజువల్‌గానే మేము ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళాము. కార్డియాలజిస్ట్ కావచ్చు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, లేకుంటే ఆర్థోపెడికు ఇలాంటి వాళ్ళందరిని మేము డైరెక్ట్ చూస్తాము. ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. బట్ యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ అనస్థెసిస్ట్ అంటే మాకు కేవలం అక్కడ ఆపరేషన్ థియేటర్‌లో ఆ బెడ్ దగ్గర మాత్రమే పరిచయం అవుతుంటారు కదా! ఆ! బట్ ఆ టైంలోనే మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది? లేకపోతే వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళకి హైటు, వెయిటు ఇవన్నీ కూడా ఎలా మానిటర్ చేస్తారు అంత అంత తక్కువ సమయంలో? హలో అండి. ఐయామ్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్. ఎవరైనా పేషెంట్ మన సర్జరీకని పోస్ట్ చేసుకునేటప్పుడే విల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్ ప్రయర్ ఓన్లీ. సో దట్ ఇవాళ రేపు నార్మల్‌గా ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి, హ్మ్. సో యూజువల్లీ వి విల్ సీ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ బిఫోర్ ఓన్లీ. కొంతమంది పేషెంట్స్ ఉంటారు లైక్ యాంగ్షియస్‌గా, చాలా టెన్షన్‌గా. సో ఇనిషియల్లీ వి విల్ ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్లీ టు దెమ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ అనస్థీషియా ఇస్తాం. సపోజ్ దేర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ అనస్థీషియా. స్పైనల్ అనస్థీషియా అని లైక్ నడుము వెన్నుపూస మధ్యలో ఇచ్చేది. పూర్తి జనరల్ అనస్థీషియా అని అది పూర్తి మత్తు. పేషెంట్ కాన్షియస్‌లో ఉండరు. హ్మ్. అండ్ ఇంకొకటి బ్లాక్స్ అనేది. అంటే లోవర్ లింబ్ ఆర్ అప్పర్ లింబ్ బ్లాక్స్. అంటే ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక పేషెంట్‌కి హ్యాండ్ సర్జరీ ఉంది. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. మనం అప్పుడు వాళ్ళకి పూర్తి మత్తు ఇవ్వకుండా పెయిన్ రిలీఫ్ కోసమని ప్లస్ పేషెంట్‌కి మనం ఏం చేస్తున్నామో అప్పటికప్పుడు తెలిసేటట్టు కూడా నెక్ దగ్గర ఇస్తామనమాట. హ్మ్. దాన్ని బ్లాక్స్ అంటారు. ప్లస్ అలానే లెగ్స్‌కి కూడా బ్లాక్స్ ఇస్తాం. ఇప్పుడు సో మెనీ పేషెంట్స్ చాలా కాంప్లికేషన్స్ తోటి వస్తుంటారు. లైక్ హైపర్ టెన్షన్ అని, డయాబెటిస్ అని, కొందరు హార్ట్ డిసీజ్‌లతోటి, ఇంకొందరు కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి. వాళ్ళందరికీ పూర్తి మత్తు సేఫ్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ స్పైనల్ అనస్థీషియా కూడా సేఫ్ కాదనమాట. సో, మాక్సిమం టైమ్‌లో మనం ఏ పేషెంట్‌కి ఏది సేఫ్ అనేది వాళ్ళ హిస్టరీని బట్టి, లైక్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి, వాళ్ళ ప్రీవియస్ సర్జరీస్‌ని బట్టి, వాళ్ళు వాడే మెడికేషన్స్‌ని బట్టి, అప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఆల్రెడీ స్పైన్ సర్జరీస్, బ్యాక్ సర్జరీస్ అయిన పేషెంట్స్‌కి స్పైనల్ అనస్థీషియా ఇవ్వడానికి కాదు. అంటే లోవర్ బ్యాక్ అంటే ఈ నడుము భాగంలో సర్జరీస్ అయిన వాళ్ళుంటారు. డిస్క్ ప్రాబ్లమ్స్ అని మీరు వినే ఉంటారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి సర్జరీస్ అయిన ప్లేస్‌లలో మనకి కరెక్ట్‌గా ఇవ్వడానికి రాదండి స్పైనల్ అనస్థీషియా. సో, మనం ముందుగానే చెప్తాం పేషెంట్ వాళ్ళకి. లైక్ ఈ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి పూర్తి మత్తు ఇస్తామని జెప్పి. అండ్ అలాగే కొందరికి డిస్క్ ప్రాబ్లమ్‌తో పాటు నర్వ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనకి టింగ్లింగ్ అంటారు. కాళ్ళు తిమ్మిర్లు, కొంచెం తిమ్మిర్లుంటాయి. వీక్‌నెస్ అలాంటి వాళ్ళని గూడా మనము స్పైనల్ అనస్థీషియాకి టచ్ చెయ్యమండి. ఎందుకంటే మనం ఇచ్చినంకనే అగ్రవేట్ అయ్యింది అన్న ఫీలింగ్ గూడా వాళ్ళకి ఫ్యూచర్‌లో రావచ్చు గాబట్టి. సో, అండ్ ఇంకొకటేందంటే ఈ లింబ్ బ్లాక్స్ ఏవైతే అంటారో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం అవే ప్రిఫర్ జేస్తాం. అడల్ట్స్‌కైతే అంటే పెద్దవాళ్ళకైతే. పిల్లలలో ఎందుకు మనము ప్రిఫర్ జేయము అనంటే, పిల్లలు వాళ్ళకి అర్థం గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అంటే పెద్దవాళ్ళు యాంగ్షియస్ ఉంటారు. హ్మ్. చిన్న పిల్లలు ఇంకా యాంగ్షియస్ ఉంటారు. సో, ఆపరేషన్ థియేటర్‌లోకి సెపరేషన్ యాంగ్జైటీ ఉంటది వాళ్ళకి. అంటే పేరెంట్స్ నుంచి సెపరేట్ అయ్యి మనం ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొని రావడమే పెద్ద టాస్క్. కొత్త యాంబియన్స్ కొత్త ఎన్విరాన్మెంట్ కనిపిస్తూ యాంబియన్స్ ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఇవాళ రేపు పిల్లలలో బోన్స్ ఇరగడం అనేది చాలా కామన్ అనమాట. అలా అని జెప్పి మనం బ్లాక్స్ ఇస్తే వాళ్ళకి అన్నీ ఆ సౌండ్స్‌కి అవన్నీ వాళ్ళు కంగారు పడే అవకాశాలుంటాయనమాట. సో, అలాంటి వాళ్ళకి పూర్తి మత్తివ్వడం. సో, అలా ఉన్నప్పుడు మనం పేరెంట్స్‌కి గూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసి తీసుకుంటామనమాట. ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పూర్తి మత్తు నుంచి కొన్ని కొన్ని సార్లు బయటికి రావడానికి డిలేడ్ అనస్థీషియా రికవరీ అనేది ఉంటుందనమాట. సో, అలాంటిది. ప్లస్ ఏ పేషెంట్‌కైనా మనం ఫాస్టింగ్ గైడ్‌లైన్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఎనీ పేషెంట్ గోయింగ్ ఫర్ సమ్ సర్జరీ దే హావ్ టు బీ ఇన్ ఫాస్టింగ్. సో, హ్మ్. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి తీసుకుంటాం. సో, అలాగే మన మెడిస్టార్ హాస్పిటల్‌లో మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉంటాయి. లైక్ సపోజ్ ఏదైనా పేషెంట్ గ్యాస్పింగ్ తోటొచ్చిన ఇంట్యుబేషన్ సర్వీసెస్ కానీ అండ్ కార్డియాక్ మనకి క్రిటికల్ కేర్ బ్యాకప్ కూడా ఉంటుంది కాబట్టి, ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. హ్మ్. అండ్ ద పేషెంట్స్ వి ఆర్ డీలింగ్ అంటే ఒక కార్డియాక్ డిసీజెస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. అంటే రీసెంట్‌గా మనం చేసిన కేసులలో ఏంటంటే ప్రెగ్నెంట్ పేషెంట్ విత్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. అంటే ఓకే. హార్ట్‌లో హోల్స్ ఏఎస్‌డి, వీఎస్‌డి అంటారనమాట. అవి చిన్నప్పటి నుంచి ఉంటాయి వాళ్ళకి. కాకపోతే సింప్టమ్స్ కొందరికి తెలీదు. డిపెండింగ్ అపాన్ ద సైజ్ అండ్ డిపెండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ లొకేటెడ్ అనే దాని పైన.
సో అలాంటి కేసెస్ డీలింగ్ అండ్ పెరిపాడియం కార్డియోమయోపతి అంటారు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ 36-39 వీక్స్, 40 వీక్స్ వచ్చే టైంకి వాళ్ళ హార్ట్ ఫంక్షన్ తగ్గిపోద్ది ఫర్ అన్నోన్ రీజన్స్. దానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవండి. అది ఎవరిలోనైనా అవ్వచ్చు. అండ్ వాళ్ళు యూజువల్లీ వాళ్ళకేం కంప్లెయింట్స్ ఉంటాయి, డిస్నియా అంటే గాలి తీసుకోవడం కష్టమే ఉంటది. అది ఏ ప్రెగ్నెంట్ లేడీకైనా ఉంటది ఫుల్ మంత్స్‌లో. సో మనం ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని, పేషెంట్స్ అందరికీ ప్రాపర్‌గా మనం రిస్క్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, మనం ప్రొసీడ్ అవుతామనమాట. ఆ ప్రాబ్లమ్‌ని బట్టి దానికి తగ్గట్టు అనస్థీషియా ఉంటుందనమాట. హ్మ్. అలా. సో, ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసులు అనేవి ఉంటాయి. ఓకే. యాహ్! మరి మీరు గైనకాలజీ అనుకున్నారు. లేకపోతే ఓన్లీ డెలివరీ కోసం రావాల్సిన అవసరం ఉన్నప్పుడు, యాహ్! మిగతా డిఫరెంట్ కాంప్లికేషన్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వాటన్నిటిని టాకిల్ చేయడం కేవలం ఒక డెలివరీ కోసం అనేది మాత్రమే చూడరు కదా మీరు. అవును. వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని కన్సిడర్ చేయాలి అనుకుంటే, అది ఇంకా డబుల్ అవుతుందా? మీ మీద బర్డెన్ లాగా పడుతుందా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు పేషెంట్‌ది బాధ్యత మొత్తం మన పైనే ఉంటది. అనస్థెటిస్ట్ పైనే. లైక్ దే విల్ బి దే విల్ ఆల్సో బి లైక్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పేషెంట్ అనేది. బట్ వాళ్ళు సర్జరీ పైన కూడా కాన్సంట్రేట్ చేయాలి కాబట్టి ఎక్స్‌ట్రా బర్డెన్ అనేది ఎక్స్‌ట్రా స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ మోర్ ఆఫ్ అనస్థెటిస్ట్ పైనే ఉంటుంది. సో, దానికి మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ పేషెంట్‌నైనా సర్జరీకి తీసుకునే ముందు ప్రయర్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు సపోజ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనుకోండి. కార్డియాలజిస్ట్‌ని పెట్టించుకొని మెడిసిన్స్ ఏమన్నా ఉంటే స్టార్ట్ చేసుకొని అవసరం ఉన్న కేసులలో బ్యాకప్ గూడా పెట్టుకోవాల్సొస్తది మనం. ఓకే. ఎందుకంటే సడెన్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా ట్రీట్ చేయడానికి లేదు. అండ్ డిఫరెంట్ సర్జరీస్ వేరే మన జనరల్ సర్జరీ అనుకోండి, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అవి కూడా ఉంటాయి గదా! అవి వాటి ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే మన బాడీలో ఒక సర్జరీ తోటి చాలా చేంజెస్ అవుతాయి. హ్మ్. అది ఏ సర్జరీ అయినా గానివ్వండి. ఒక్కొక్క సర్జరీకి స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి. సపోజ్ స్పైన్ సర్జరీకి అయ్యే చేంజెస్ వేరే ఉంటాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్ అయ్యే చేంజెస్ వేరే ఉంటాయి. పొజిషన్ ఆఫ్ ద పేషెంట్ గూడా అన్ని సర్జరీస్‌కి ఒకలాగా ఉండదండి. ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క పొజిషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు హిస్టెక్టమీలకి అనుకోండి కొంచెం మొత్తం ఇట్లా తల కిందికి అలా ఉండే. సో, అప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. సో, అవి గూడా మనం కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఆపరేషన్ ముందు ఎలా ఆప్టిమైజ్ చేసుకుంటామో, దాని తర్వాత గూడా వాళ్ళకి ఎలా ఉండాలో హ్మ్. పేషెంట్ వాళ్ళకి. సపోజ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ గానీ, తొందరగా రికవరీ గావడానికి, అలాంటియన్నీ మనం ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామనమాట. పెయిన్. హ్మ్. హ్మ్. సర్జరీ అప్పుడేం తెలీదు. అవును. అనస్థీషియాలో ఉంటారు గాబట్టి. సర్జరీ తర్వాత పెయిన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఎవరికైనా గూడా. పిల్లల్లో అయినా, పెద్దవాళ్ళలో అయినా. సో, దానికి ముందు నుంచే మనం మల్టీ మోడల్ అనాలిసియా పెట్టుకుంటామనమాట. అంటే డిఫరెంట్ ఒక్కొక్క పెయిన్ పాత్వే బ్రెయిన్ నుంచి మనకి నర్వ్స్ దాకా ఒక్కొక్క లెవెల్‌లో బ్లాక్ చేసే డ్రగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. సో, హ్మ్. దాన్ని బట్టి మనము పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత వచ్చే పెయిన్‌కి కూడా మనం ముందు నుంచి ప్లానింగ్ అనేది ఉంటది. ప్యాచెస్ పెట్టుకోవడం గానీ, ఇలానే బ్లాక్స్ అలా ఇవ్వడం గానీ, సో, లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ సర్జరీ అయిపోయాక అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పించడం గానీ, సో, సర్జరీ అయ్యాక గూడా మన పార్ట్ ఉంటుందనమాట. యూజువల్‌గా ఇప్పుడు గైనకాలజిస్ట్‌లు ఆ టైంలో డెలివరీ టైంలో ఇచ్చేటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో అనస్థీషియా కోసం ఇచ్చే ఇంజెక్షన్ యాహ్! బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా! అవును. ఆ తర్వాత చాలా వరకు ఉండే చాలా మంది ఫీల్ బ్యాక్ ఏంటంటే పెయిన్ కంప్లెయింట్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే డెలివరీ టైంలో అప్పుడు అనస్థీషియా అనస్థీషియా ఇచ్చారు ఇచ్చారు కాబట్టి కాబట్టి. దానివల్ల. నిజమే అంటారా? అది ఒక రకంగా మిత్ అనే జెప్పుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చేది యాక్చువల్లీ వి వోంట్ టచ్ ద బోన్స్. మనం ఇచ్చేది ఇలా 2 బోన్స్ ఉంటే దాని మధ్యలో ఇస్తాము. కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ చేంజెస్ తోటి బాడీలో స్పైన్ చేంజెస్ గూడా ఉంటాయి. హ్మ్. సో, దానికి తగ్గట్టు ఒబేసిటీ. కొందరు పేషెంట్స్ కొంచెం లావుగానే ఉంటారు. ఇవాళ రేపు మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ మీరు జూసే ఉంటారు. సో, అలా కాకున్నా గూడా కొన్నిసార్లు మనకి స్పేసెస్ దొరకడం ఇట్స్ ఎ బ్లైండ్ ప్రొసీజర్ అండి. మనకి జస్ట్ బోన్స్ మనం చూస్తాం అంతే. లోపల నీడిల్ ఎళ్ళేది బ్లైండ్‌గానే. ఇట్ ఈస్ ఎ బ్లైండ్ ప్రొసీజర్ ఓన్లీ. సో, అలాంటప్పుడు ఒక 1 ఆర్ 2 అటెంప్ట్స్ అయితే వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుండొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మన ఇండియన్ పాపులేషన్‌లో ఏందంటే మనకు ఆల్రెడీ వర్క్ స్ట్రెస్ ఎక్కువుంటుంది హ్మ్. ఫీమేల్స్‌కి. హ్మ్. ఈవెన్ థో యూ ఆర్ వర్కింగ్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అవును. సో, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ పెయిన్ అనేది ఎలానో 100 మెంబర్స్‌లో ఆల్మోస్ట్ 70-80 మెంబర్స్ ఉంటుంది. సో, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ పెయిన్ కొన్ని సార్లు అగ్రవేట్ అయితుండొచ్చు. ఇప్పుడు దానికి మధ్యలో మనకొక ఇన్సిడెంట్ అయింది కాబట్టి వి మే అట్రిబ్యూట్ ఇట్ టు ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనేది అంత లాంగ్ లాస్టింగ్ పెయిన్ ఉండదండి. కొన్ని సార్లు ఏంటంటే స్పైనల్ అనస్థీషియా ఇచ్చాక వితిన్ 1 వీక్ కొందరికి పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడేక్ అని అంటారు. అంటే అది ఇచ్చినందుకు ఏందంటే మనం కూర్చోగానే కళ్ళు తిరిగినట్టు రావడము హ్మ్. హ్మ్. అలా ఉంటది. దే వాంట్ టు టేక్ బెడ్ రెస్ట్ లైక్ దే వాంట్ టు లై డౌన్ ఫ్లాట్ డెస్పరేట్‌లీ. అది పీడీపీహెచ్ అంటారనమాట. పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడేక్. అది మనం మెడిసిన్స్ తోటి కవర్ చేసుకోవచ్చు. దానికి బెడ్ రెస్ట్, అడిక్వేట్ హైడ్రేషన్ మెడిసిన్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చండి. బట్ లాంగ్ రన్ కాంప్లికేషన్స్ చాలా చాలా మంది వరకు అంటూ 5 ఉంటారు. ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత కూడా. ఆఫ్టర్ 10-15 ఇయర్స్ వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాక గూడా వాళ్ళు కంప్లెయింట్ జేస్తుంటారు. బట్ అది మిత్ అనే జెప్పుకోవాలండి. దట్ హ్మ్. ఈస్ నాట్ 100% ట్రూ.
సో ఇప్పుడు మెడిస్టార్ హాస్పిటల్స్ ఏంటంటే బోల్డని ఆఫర్స్ అనేది పేషెంట్‌లకి ఇస్తుంది. అందులో హ్మ్. అఫోర్డబుల్‌గా మిడిల్ క్లాస్ కోసం అవునండి. ఇస్తున్నప్పుడు అవును. సర్జరీస్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. అవును. ఆ టైంలో మీ మీద ఇంకా ఎక్కువ వర్క్ లోడ్ అనేది పడుతుందా? ఏంటి ఎలా ఉంటుంది? వర్క్ లోడ్ పర్లేదండి. మేనేజబులే ఉంటుంది. ద ఓన్లీ హ్మ్. థింగ్ ఎక్కువ మనకి స్ట్రెస్‌ఫుల్ అనేది లేబర్ అనాల్జీసియా. అంటే పెయిన్‌లెస్ డెలివరీస్ అంటున్నాం కదా! సో, అదన్నమాట. ఇప్పుడు నార్మల్ సర్జరీస్ అంటే మనం ఈ కైండ్ ఆఫ్ అనస్థీషియా ఇస్తాం. మనకి ఏం మానిటరింగ్స్ ఉంటాయో ఏదనేది మనకుంటది. ఓన్లీ టైమ్ టేకింగ్ థింగ్స్ ఏంటంటే పెయిన్‌లెస్ లేబర్ ఫర్ హ్మ్. లేబర్ అనాల్జీసియా అంటారు కదా! అదండి. అంటే అది ఎక్స్‌టెన్సివ్ మానిటరింగ్ ఉండాలన్నమాట. లేబర్ అనాల్జీసియా ఇచ్చినప్పుడు. మదర్ కాంట్రాక్షన్స్ గానీ, ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్స్ గానీ, ఒకసారి పెయిన్ పోయిందంటే దట్ అర్జ్ టు డెలివర్ పెయిన్ తోటే దే విల్ పుష్ అవును. యాక్చువల్లీ బేబీ ఇన్ అవును. నార్మల్ డెలివరీలో. ఎగ్జాక్ట్‌లీ. సో, వన్స్ పెయిన్ సబ్సైడ్ అయ్యాక దట్ కోఆర్డినేషన్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. ఆ మ్యాచ్ అవ్వదింక. మ్యాచ్ అవ్వదు. అండ్ కొన్ని కొన్ని టైమ్స్ దేర్ ఆర్ ఫ్యూ స్టడీస్ దట్ కొన్ని కొన్ని సార్లు దే విల్ ఎండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అనేది. సో, ఆ సిట్యుయేషన్స్ అలా టాకిల్ చేయడం కొంచెం అది ఉంటది. ప్లస్ ఎమర్జెన్సీ సర్జరీస్ లైక్ క్రేనియోటమీస్ అంటే ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి హెడ్ ఇంజరీస్ అయ్యొస్తారు గదా! అలాంటివి గూడా కొంచెం డిఫికల్ట్. అంటే కన్విన్సింగ్ పేషెంట్స్ అండ్ సడెన్‌గా వస్తారు. మనకి టైం ఉండదు. పేషెంట్ డీటెయిల్ హిస్టరీ తెలుసుకుంటాం అని మనం ఎంతో కొంత. బట్ పేషెంట్స్ అటెండర్స్‌ని కన్విన్స్ జేయడం అండ్ బ్యాడ్ హ్మ్. ప్రోగ్నోసిస్‌లు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయడం. ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్. అదే యూజువల్‌గా అనస్థెసిస్ట్‌లు అనగానే ఏదైనా సర్జరీ ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తొస్తారనేది ఉంటది. అండ్ బట్ మోస్ట్ మీరు 24/7 అవైలబుల్‌గా ఉంటారా యాహ్! యాహ్! హాస్పిటల్‌లోనే? 24/7 అవైలబుల్ ఉంటాము. లైక్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌కైనా, లైక్ సడెన్ ఇంట్యుబేషన్ కాల్స్‌కైనా, ఏమైనా సెంట్రల్ లైన్స్ అంటే అందరు పేషెంట్స్‌కి ఐవీ లైన్ తోటి ఇచ్చే మెడికేషన్స్ అన్నీ ఉండవండి. హ్మ్. సో, నెక్ లైన్ అనేది డైరెక్ట్‌గా హార్ట్‌కి అలా ఇస్తాం. సో, అలాంటి సర్వీసెస్‌కైనా ఆన్ కాల్ ఎప్పుడు అవైలబుల్ ఉంటామండి. ఇప్పుడు 24/7. మెడిస్టార్‌లో ఇప్పుడు ఎపిడ్యూరల్‌కి సంబంధించి అది ఎక్కువ ఇస్తున్నారా? లైక్ ఎంకరేజ్ చేస్తోందా అది హాస్పిటల్? డిపెండ్స్ ఆన్ ఆప్టింగ్ ద పేషెంట్. బట్ వి ఆర్ ఎంకరేజింగ్. ఓకే. ఆబ్వియస్లీ నౌ-ఎ-డేస్ ఎవ్రీవన్ విల్ ఎంకరేజ్ ఫర్ నార్మల్ డెలివరీస్ ఓన్లీ. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ వుమెన్ ఎక్కువవుతున్నప్పుడు దే విల్ ఆప్ట్ ఫర్ నార్మల్ డెలివరీ ఓన్లీ. హ్మ్. ఫర్ సో మెనీ రీజన్స్. బట్ హావింగ్ సెడ్ దట్ సేమ్ స్పైనల్ దానికి ఉన్న లిటిల్ బిట్ కాంప్లికేషన్స్ అంటే ఈ బ్యాక్ ఎక్ మిత్ ఏదైతే ఉంటదో దానికి కూడా అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ యాక్చువల్లీ. సో, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక పెయిన్‌లెస్ డెలివరీకి పెయిన్‌లెస్ దాని మీద డెలివరీకి యాహ్! ఫోకస్ పెట్టాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అయిందనుకోండి. ఆల్రెడీ అప్ మీరక్కడ యాహ్! ఎపిడ్యూరల్ ఇచ్చారు. మనం ఉంటాం గూడా. ఆ! అంటే వి నీడ్ నాట్ లీవ్ ద వి వోంట్ వదిలేసి లీవ్ ద పేషెంట్. వదిలేళ్ళే సిట్యుయేషన్ ఉండదు కాబట్టి విల్ బి దేర్ ఓన్లీ. బట్ ఏదైనా అన్ని పేషెంట్స్‌కి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసి తీసుకుంటామండి. అంటే నార్మల్ డెలివరీకి వచ్చాము. సడెన్‌గా ఇది ఎయ్యగానే వచ్చింది అనంటే థట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈచ్ పేషెంట్ ఒక్కొక్క దానికి వేరేలాగా రెస్పాండ్ అవుతుంటారండి. అది మనం ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న వాళ్ళకైనా ఎవ్రీ కేస్ ఈస్ ఎ న్యూ కేస్. ఎగ్జాక్ట్‌లీ. సో, విల్ గెట్ టు నో ఆన్ టేబుల్ ఓన్లీ సమ్‌టైమ్స్. అవును. అంటే ఏ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. మీరు ఇంతకుముందు వేరే హాస్పిటల్స్‌లో చేసిన దానికి, ఇప్పుడు మెడిస్టార్‌లో చేసిన దానికి అనస్థిసిస్ట్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటి? హియర్ వి ఆర్ రిసీవింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్. ఓకే. అండ్ పెరిఫెరీస్‌లో అంటే లైక్ నేను ఇంతకుముందు మెడికల్ కాలేజెస్‌లో చేశాను. హ్మ్. సో, ఇది మోర్ ఆఫ్ పెరిఫెరీ కాబట్టి పేషెంట్స్ కూడా చాలా వెరైటీ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారనమాట. అంటే డిఫికల్ట్ కేసెస్ యాస్ ఐ సెడ్ ఇప్పటి వరకు ఇందాక చెప్పాను కదండీ! కార్డియాక్ ప్రాబ్లమ్స్ అవి అని చెప్పి. సో, ఇట్ ఈస్ జస్ట్ సర్ప్రైజ్ లాగా ఉంటుందనమాట. ఎవ్రీ సడెన్‌గా టైమ్ వస్తాయి. సడెన్ సర్ప్రైజెస్ అన్నమాట. హ్మ్. అండ్ కన్విన్సింగ్ దెమ్ ఈజ్ ఆల్సో ఎ లిటిల్ బిట్ అది అన్నమాట. బట్ అదర్‌వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. హ్మ్. రైట్ నౌ వి ఆర్ సడెన్‌గా ఎప్పుడు ఎవరు ఎలా వస్తారో తెలీదు. ఆ టైంలో యాహ్! మీరు అటెంటివ్‌గా ఉండాలి. ఉండాలి. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అవును. అటెండ్ అవ్వాలి. అవునండి. అవును. మోర్ ఛాలెంజింగ్. మోర్ ఛాలెంజింగ్. బ్యాక్ సైడ్ రోల్ మాది. బట్ మోర్ ఛాలెంజింగ్ అనమాట అనస్థీషియాది. యెస్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థాంక్ థాంక్ యూ. యూ సో మచ్ థాంక్ అండి. యూ. థాంక్ థాంక్ యూ. యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.